ఎందుకంటే మీరు చెప్పే ఒక్కో అబద్ధం ఎక్కడో ఒక దగ్గర మిమ్మల్ని పట్టిస్తుంది. మీరే చెప్పారు కదా, నిజం నిప్పు లాంటిది, గుప్పెట్లో దాచలేము అని. రేపే మాట్లాడుకుందాం. ఇదేంటి, వీళ్ళు కొట్టుకుంటూ వసుంధరని సైడ్ ట్రాక్ ఎక్కించేశారు. దీన్ని మెయిన్ ట్రాక్ చేయాలి. నిన్ను మల్లిక అంటే ఎంత నమ్మారు వసుంధర? నువ్వు నందిత ఆంటీతో చేతులు కలిపి మల్లిక ఆంటీని మోసం చేస్తావా? అమ్మా వసుంధర, నువ్విలా చేయకుండా ఉండాల్సిందమ్మా. అవును వసుంధర, నువ్విలా చేయటం కరెక్ట్ కాదు. గ్రీష్మ, 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 ఇది మా కుటుంబ సమస్య. రాజు అంకుల్కి మాట్లాడే హక్కుంది, కానీ నీకు వసుంధరని ప్రశ్నించే హక్కు లేదు. ఏదన్నా అడగాలంటే అమ్మ అడుగుతుంది. నువ్వు సైలెంట్గా ఉండు. ఆంటీ కోపం చూస్తే ఎస్టేట్లో కొట్టిన సీన్ రిపీట్ అయ్యేటట్టుంది. సుజా మేడం, నా ఫోన్ ఎక్కడుందో వెతుక్కుని తీసుకురా. సరే మేడం. నేను ఊరంతా వినిపించేలా 1000 వాళ్ళు పేల్చాలని అనుకుంటే ఇక్కడ చిన్న పటాకా పేల్చిన శబ్దం కూడా రాలేదు. అన్ని తుస్సుమని చల్లారిపోతున్నాయి. మీరు చెప్పే ఒక్కో అబద్ధం ఎక్కడో ఒక దగ్గర మిమ్మల్ని పట్టిస్తుంది. గ్రీష్మ, నిన్ను ఇక్కడికి తీసుకుని వచ్చి తప్పు చేశాను. ఇంత నిజం దాచి వసుంధర తప్పు చేయలేదు, నేను నిజం బయట పెట్టి తప్పు చేశానా? మీ లాజిక్లో నాకు అసలు అర్థం కావట్లేదు డాడీ. ఒక కుటుంబాన్ని చిన్నభిన్నం చేసే నిజం గొంతులోనే ఉండాలి. నువ్వు నాశనం చేసేవి బయట పెడతావు, బయట పెట్టాల్సినవి దాస్తావు. పద వెళ్దాం. ధ్రువ, నువ్వు అమ్మకు తోడుగా ఉండు. అమ్మ వసుంధర, నువ్వు నందితకు తోడుగా ఉండు. రా. మీరు నాతో మాట్లాడడం మానేస్తారా? మళ్ళీ నన్ను దూరం పెడతారా? నేను నిజం చెప్పకపోవడం తప్పే, కానీ ఏం చేయను? నన్ను నమ్మి నందితమ్మ ఇంత పెద్ద విషయం చెప్పారు. అది నేను అత్తమ్మకి చెప్తే నందితమ్మని మోసం చేసినట్టు కాదా? అక్కడికి చాలాసార్లు మీరు కూర్చొని మాట్లాడుకోండి, అత్తయ్య మీకు సమాధానం చెప్తారని నేను మనసు మార్చడానికి ప్రయత్నించాను. నన్నేం చేయమంటారు? నాకు భయం వేస్తుంది. నేను ఆలోచిస్తుంది అమ్మకి నీ మీదున్న కోపాన్ని ఎలా చల్లార్చాలా అని. ఇక మీద నీ సమస్య నా సమస్య, నీ కష్టం నా కష్టం. నీకేం జరిగినా నీ ముందు నేనుంటాను వసుంధర. ధ్రువ సార్, మీ ఇద్దరిని మల్లికా మేడం తన గదిలోకి రమ్మంటున్నారు.
వసుంధరా, పద వెళ్దాం. రా. అత్తమ్మ అది ఈ ఇంట్లో ఏం జరుగుతుందో నాకు అంచనా లేదు అనుకుంటున్నావా? నందితకి కదలికలు వచ్చాయని నాకు తెలుసు. ఆ విషయం నీకు తెలుసని నాకు తెలుసు. ఆ నిజం నువ్వు ప్రాణం పోయినా చెప్పవని నాకు తెలుసు. దాని మీద నాకు ఎలాంటి కంప్లైంట్స్ లేవు. ఎందుకంటే నీ గురించి నాకు పూర్తిగా తెలుసు. నీకు నందిత మీద ఉన్న ఇష్టం కూడా తెలుసు. అత్తమ్మ, అంతే అభిమానం, గౌరవం మీ మీద కూడా ఉంది. నేనెటు చెప్పలేకపోయాను. అంతేకాని మీ మనసుని నొప్పించాలని, మీకెదురుగా నిలబడాలని నేనెప్పుడు అనుకోలేదు అత్తమ్మ. నాకు తెలుసు వసుంధర, నువ్వు ఎప్పుడూ నాకు ఎదురు నిలబడాలి అనుకోవు అని. కానీ నాకు ఎదురు నిలబడాలి అనుకునే వాళ్ళకి సపోర్ట్ చెయ్యడం కూడా ఒక రకంగా నాకు ఎదురు నిలబడ్డమే. అమ్మా, అత్త నీకెందుకు ఎదురుగా నిలబడాలనుకుంటుంది? హాల్లో అన్ని మాటలంటున్నా నువ్వెందుకు సమాధానం చెప్పకుండా వచ్చేశావు? చిన్నప్పటి నుంచి అత్తకి జరిగిన యాక్సిడెంట్ గురించి ఎప్పుడు అడిగినా నువ్వు చెప్పడానికి ఇష్టపడలేదు. ఇప్పటికీ అలాగే అనుకుంటున్నావా అమ్మా? నీకు చెప్పడం ఇష్టం లేదనుకుంటే నువ్వు చెప్పే వరకు నిన్ను ఇబ్బంది పెట్టనమ్మా. నేను చెప్పే వరకు మీరు నన్ను అడగరని నాకు తెలుసు. కానీ ఇప్పుడు మీకు చెప్పాల్సిన అవసరం, బాధ్యత రెండు ఉన్నాయని నాకు అర్థమైంది. ఎందుకంటే ఇది మన కుటుంబం. ఏది జరిగినా మనమంతా కలిసి ఎదుర్కోవాలి. అది సుఖమైనా, దుఃఖమైనా, కష్టమైనా, సంతోషమైనా అందరం ఒక మాట మీద నిలబడాలి. అందరిది ఒకటే మాట అవ్వాలి అంటే నాతో పాటు మీ కూడా అన్నీ తెలియాలి. ఇన్ని రోజులుగా నేను ప్రతాప్కిచ్చిన మాట కోసం నాలో నేను సమాధి చేసుకున్న నిజాలు, ఆ నిజాల వెనుక ఎన్నో రహస్యాలున్నాయి. మీకు తెలియని కథలున్నాయి. అదే ప్రతాప్. ప్రతాప్ అంటే
అందరికీ నడిచే పండుగ లాంటివాడు. ప్రేమకి నిలువెత్తు రూపం. తన కింద పనిచేసే వాళ్ళని 2 మెట్లెక్కిస్తే వాళ్ళు తనని 10 మెట్లెక్కిస్తారని నమ్మేవారు. రాజీవ్ దగ్గరున్నప్పుడు తనలో చిన్న పిల్లాణ్ణి చూస్తాను. అంత సరదాగా ఉంటాడు. చీర్స్. అయినా నీకు ఇదేం అలవాట్రా? కాఫీకి చీర్స్ కొట్టడం ఏంటి? అంటే ఇంకా టైం అవ్వలేదు కదా, అందుకే. ఆవిడ్ని పర్మిషన్ అడుగు. ఓకే అంటే ఇప్పటి నుంచే స్టార్ట్ చేద్దాం. ఏమ్మా, మరి నీకు ఓకేనా? ఆయన తాగుతానంటే నాకేం ప్రాబ్లం లేదు. మీ అన్న చెల్లెళ్ళు బాగా ఆడుకుంటున్నారు కదా నాతో, తాగనని తెలిసి తాగమంటున్నారు. కానీ ఒక్కట్రా, తాగుతాను. ఏదో ఒకరోజు ఫుల్గా తాగుతాను నీకోసం. ఒక పని చేయండి, మీరిద్దరూ కలిసి ఆ మందేదో నాకు ఇచ్చేసేయండి. ఏంటి నువ్వా? మందా? మరి లేడీస్ ఫస్ట్ అన్నారు కదా, నాతోనే స్టార్ట్ చేద్దాం. హే వదిలే, చీర్స్ క్యాన్సిల్. క్యాన్సిల్. ఇక ధ్రువతో ఏకంగా చిన్న పిల్లవాడైపోయేవాడు. ధ్రువ కంటే ఎక్కువ అల్లరి చేసేవాడు. ఓ హే. ఇకపోతే నా విషయంలో భర్త ఎలా ఉండాలి అంటే ప్రతాప్ని చూపిస్తాను. తనకొచ్చిన నష్టాలకి తన తప్పులే వెతుక్కునేవాడు. కాని తనకొచ్చే చిన్న విజయం కూడా నా ఖాతాలోనే వేసేవాడు. కూర్చో కూర్చో కూర్చో. ఈ రోజు నుంచి ఈ కంపెనీకి నువ్వే మేనేజింగ్ డైరెక్టర్వి. నేనే తన అదృష్టమని, నేనెప్పుడు సంతోషంగా ఉండాలి అని చెప్పేవాడు. చెప్పడమే కాదు, మా కోసం చాలా కష్టపడేవాడు. నాకు చెప్పకుండా ఏ పని చేసేవాడు కాదు, ఏ నిర్ణయమూ తీసుకునేవాడు కాదు. మా ఇద్దరిది ఒకే మాట. రే ధ్రువా, ప్రతాప్, ధ్రువా, తప్పుకోవయ్యా. ఒక్క నిమిషం. ఏమైంది? నువ్వు రా డాడీ. ప్రతాప్, ఎక్కడికి వెళ్ళిపోయారు? ఏ తప్పకుండా, మా ప్రతాప్ ధ్రువ కనిపించట్లేదు. హలో, ఇక్కడున్నా. నిన్ను వీళ్ళ అల్లరితో నాకు రోజులు క్షణాల్లో గడిచిపోయాయి. గాడ్ బ్లెస్ యూ అమ్మా.
నీకొక మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తానమ్మా. హే, ఏడవద్దు, వద్దు. ప్రతాప్కి తన చెల్లెలు నందితంటే చాలా ప్రాణం. చెల్లి కళ్ళల్లో కన్నీళ్లు చూస్తే తట్టుకునేవాడు కాదు. తన పేరు దాసు, మన ఎస్టేట్లోనే పనిచేస్తూ ఉంటాడు. నమస్కారం అండి. నమస్తే. గొప్ప సంబంధాలు చూసి పెళ్లి చేయాలి అనుకున్నాడు. కానీ వాళ్ళందరూ తనని ఇంటికే పరిమితం కావాలి అనేవారు. అది విని నందిత మనసు కష్టపెట్టుకోవడంతో ప్రతాప్ బాగా ఆలోచించి కష్టం విలువ తెలిసిన వాడైతే నందితని కంటికి రెప్పలా చూసుకుంటాడు అనుకునేవాడు. అప్పుడే ఎస్టేట్లో ప్రతాప్ దగ్గర పనిచేసే దాసు అయితే నందితని కంటికి రెప్పలా చూసుకుంటాడు అని, తనకి అయిన వాళ్ళు ఆస్తి అంతస్తు లేకపోయినా అంగరంగ వైభవంగా నందితనిచ్చి పెళ్లి చేశాడు. దాస్కి ఎస్టేట్ బాధ్యతలు అప్పగించాడు. ప్రతాప్ నమ్మకానికి తగ్గట్టే దాసు కూడా ఎస్టేట్ని, అక్కడ మనుషుల్ని ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకున్నాడు. అంత గొప్పింటికి అల్లుడువైనా నువ్వేం మారలేదు దాసు. ఇంత గొప్ప సామ్రాజ్యాన్ని సృష్టించిన ప్రతాప్ గారు మారారా? నా బావకి లేని గర్వం నాకెందుకు? అయినా మీ మధ్య తిరిగాను, మీ మధ్య పెరిగాను, మీతోనే పోతాను. మనమంతా ఒకటే. నా పిల్లలకు నువ్వు మామలా, నువ్వు బాబాయిలా. నాకెప్పుడు మీరు తోడుండాలి. నందితని తను ఎంతో బాగా చూసుకునేవాడు. పెళ్ళయ్యాక కూడా నృత్యం వదలకూడదన్న తన ఆసక్తికి జీవం పోస్తుండేవాడు. అన్నీ చిన్నపిల్లలకి చూసినట్టు చూడాల్సి వస్తుంది. అక్కడ నాట్య ప్రదర్శనకు ముందు తర్వాత స్కెచ్ చేస్తూ వ్యాయామాలు చేయటం మర్చిపోకు. ఇవి మల్టీవిటమిన్ టాబ్లెట్స్, ఇవి కాల్షియం టాబ్లెట్స్. తను మర్చిపోతుంది భాస్కర్, నువ్వే దగ్గరుండి వేయించు. అలాగే. సరే పదండి, టైం అవుతుంది. పదండి. నందిత, ఏంటి డల్గా ఉన్నావు? ఈ నెలలో ఇది 10వ ప్రదర్శన. పాపం దాసు పిల్లలిద్దరినీ కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు. అందుకే నేను ఈ ప్రదర్శనలు ఇవ్వగలుగుతున్నాను. లేదంటే ఇవన్నీ వదులుకోవాల్సి వచ్చేది. దాస్కి నువ్వు పిల్లలే తప్ప ఇంకో ప్రపంచం లేదు. ఎప్పుడూ ఎస్టేట్లో కూడా అందరితో నీ గురించే మాట్లాడుతుంటాడు. అలాంటి అన్నయ్య, ఇలాంటి భర్త రావటం నా అదృష్టం. ఈ జన్మకిది చాలు భాస్కర్. ఈ సంతోషం మీద ఎవ్వరి దిష్టి పడకూడదు. కానీ ఇవన్నీ 3 నాళ్ల ముచ్చటైపోతాయని నేను అనుకోలేదు. దాసు నందితని కేవలం డబ్బు కోసమే పెళ్లి చేసుకున్నాడు అని, తనకి పక్క ఊళ్ళో ఇంకొక అమ్మాయితో సంబంధం ఉంది అని మీ నాన్నకి రాజీవ్ చెప్పినప్పుడు ఆయన తట్టుకోలేకపోయారు. పైగా ఆ రోజు నందిత గురించి దాసు మాట్లాడిన మాటలు హద్దులు దాటేశాయి. నీకు నేను చెప్పేది పెద్ద షాక్ అవ్వచ్చు, కంగారు పడకుండా విను. దేని గురించి మాట్లాడుతున్నావు రాజీవ్?
గత కొద్ది కాలంగా ఎస్టేట్ లెక్కల్లో చాలా తేడాలు వస్తున్నాయి. ఏం జరుగుతుందని ఎంక్వైరీ చేస్తే చాలా నమ్మలేని చాలా విషయాలు నా నోటీస్కి వచ్చాయి. వీటన్నిటికీ కారణం దాస్ ప్రతాప్. ఏం మాట్లాడుతున్నావు రాజీవ్? ఆధారాలు లేకుండా చెల్లితో ముడిపడిన విషయం నేనెలా మాట్లాడతాను ప్రతాప్? నందితకి ఎస్టేట్లో వాళ్ళందరికీ దాస్ చాలా బాధ్యతగా వాళ్ళ కష్టాన్ని పంచుకున్నట్టుగా కనిపిస్తున్నాడు. కానీ అదంతా నటనే. మన ఎస్టేట్లో కోసిన తేయాకలో సగభాగం బ్లాక్ మార్కెట్లో అమ్మేస్తున్నాడు. ఉద్యోగం వరకే తన బుద్ధి వక్రీకరిస్తే నేను ఆ విషయాన్ని డీల్ చేసేవాణ్ణి. కానీ అంటే ఏంటి? వాడు నందితను కూడా మోసం చేస్తున్నాడు. వాడికి వేరే అమ్మాయితో కూడా సంబంధం ఉంది. నిజమే సార్, వాళ్ళకి తెలియకుండా వాళ్ళని నేను వీడియో తీశాను. ఇన్నాళ్ళు ఓపిక పట్టింది ఆ ఆస్తిని అనుభవించడానికే. నందిత బాట రాపించుకుని ఆస్తిని దక్కించుకోవాలి. ఆస్తి తన పేరు మీద, పిల్లల పేరు మీద రాయండి. ఆ ఆస్తి మొత్తం నా చేతుల్లోకి వచ్చాక నందితని దాని పిల్లల్ని రోడ్డు మీదకి లాగుతాను. పిల్లలకి 18 ఏళ్ళు వచ్చే వరకు ఎవ్వరికీ ఎలాంటి హక్కు లేదు అని బలమైన కండిషన్ పెట్టండి. మిమ్మల్ని సర్వనాశనం చేసే వరకు ఊరుకోను.